హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే ఏడీఎస్ఏ ఎవరెవరైతే R23 రెగ్యులేషన్ రాస్తున్నారో జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ గురజాడ, విజయనగరం వాళ్ళందరికీ యూజ్ అయ్యేటటువంటి కంటెంట్ ఏంటంటే ఇందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. 2 టాపిక్స్ ఉంటాయి. వీడియోని మాత్రం చివరి వరకే చూడండి. మీరు ఫస్ట్ అనేది లైక్ అనేది ఇవ్వండి. నేను మీకోసమే చేస్తున్నాను కాబట్టి మీరు లైక్ కమెంట్ కంపల్సరీ చేస్తేనే మీకు ఎవరెవరు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి యూజ్ ఉంది అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి కమెంట్ కంపల్సరీ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ. ఒకవేళ ఇది ఫస్ట్ టైం చూస్తే దీని ముందు ఉన్నటువంటి 2 వీడియోల లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. యూనిట్ 1 అండ్ 2 అది చెక్ చేసుకోండి బిడ్డ. ఇక్కడ ఏంటి అని అంటే మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి గ్రీడీ మెథడ్ అని ఉంది. గ్రీడీ మెథడ్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి అండ్ ఒకటి గ్రీడీ మెథడ్. ఇది ఎక్కడ వస్తుంది? 3 లేదా 2 3 4 5 6 7 లో వస్తుంది. 6 ఏబి ఇవ్వచ్చు అండ్ 7 ఏబి ఇవ్వచ్చు. ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్? ఇక్కడ ఫస్ట్ కంపల్సరీ గ్రీడింగ్ మెథడ్స్ లో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తేనేమో 2 కలిపి ఒకటే లాంగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. లేదు అని అంటే ఒకటి ఫ్రమ్ గ్రీడింగ్ మెథడ్స్ అండ్ ఇంకొకటి ఫ్రమ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ నుంచి కూడా ఇస్తారు. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. బట్ గ్రీడింగ్ మెథడ్స్ లో మనకి జనరల్ గా డామ్ షూర్ ఏంటి అని అంటే మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనేది షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది గ్రీడింగ్ మెథడ్స్ లో. మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ మనకి తెలుసు, డిస్క్రిట్ లో చదివాము. ప్రిమ్స్ అల్గారిథం అండ్ క్రిష్కల్స్ అల్గారిథం గురించి రాయమంటారు. ఇక్కడ ఏంటంటే నేను ఫిగర్ ఇవ్వలేదు. లాస్ట్ రీసెంట్ గా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి కంప్యూట్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథం అండ్ క్రిష్కల్స్ రెండు అడిగారండి. ఓకేనా? మీకు ఇస్తారు గ్రాఫ్ అనేది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద జనరల్ మెథడ్ ఆఫ్ గ్రేడింగ్ మెథడ్. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయిందండి. అంటే ఇందులో కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒకటి ప్రిమ్స్ అండ్ క్రిష్కల్స్ అంటే మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి షూర్ షార్ట్ క్వశ్చన్ ఏంటంటే జాబ్ సీక్వెన్స్. మీకు జాబ్ సీక్వెన్స్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇగో ఇక్కడ ఇచ్చాను ప్రీవియస్ క్వశ్చన్. స్టేట్ ద జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్ లైన్స్ ప్రాబ్లం, ఫైండ్ ద ఆప్టిమల్ సీక్వెన్స్ టు ద n ఈక్వల్ టు 5 జాబ్స్ ఇచ్చారండి, ప్రాఫిట్ ఇచ్చారు, డెడ్ లైన్స్ ఇచ్చారు. దీనికి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. జాబ్ సీక్వెన్స్ అండ్ ఇంకొకటి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ షోర్ చూసుకోండి, కంపల్సరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం ఇన్ గ్రీడీ మెథడ్. మనకేంటి అని అంటే బెటా ఈ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ ప్రాబ్లం అనేది డైనమిక్ ప్రోగ్రామింగ్ లో కూడా ఉంది. అదేంటో చెప్తాను. ఇక్కడ మీరు ఓన్లీ ఇది గ్రీడీ మెథడ్ యూస్ చేసి రాయమంటారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ అబౌట్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ గురించి కూడా రాయమంటారు. లేదంటే రైట్ ట్రావెలింగ్ టెక్నిక్స్ అది ముందు యూనిట్ లో అడుగుతారు. ఇది 1 పార్ట్. అండ్ నెక్స్ట్ డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సింది 0/1 స్నాప్షాట్ ప్రాబ్లం. యాక్చువల్గా ఇది క్వశ్చన్ ఇచ్చారంటే ఇవ్వలేదండి. ఓకే, ఇందులో నాప్సాక్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను వీలైతే పోస్ట్ చేస్తాను షార్ట్స్ లో చూడండి. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం యూజింగ్ బెల్మాన్ ఫోర్డ్ అల్గారిథం. మేడం మరి ఇక్కడ కూడా సింగిల్ సోర్స్ అన్నారు కదా అంటే సారీ, ఇది షార్టెస్ట్ పాత్ సింగిల్ సోర్స్ అని అంటే మనకి ఇక్కడ డైనమిక్ ప్రోగ్రామింగ్ లో వేరే ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇస్తారు మనకి, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది కంపల్సరీ నేర్చుకోండి. దిస్ వన్ అండ్ ఆల్ పేర్స్ ఆఫ్ షార్టెస్ట్ ప్రాబ్లం, ఈ రెండిట్లో ఒకటి, లేదంటే ఈ ప్రాబ్లం. ఓకే, వీటితో పాటు ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది షోర్ 7A లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ పక్కా వస్తుంది. ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం కూడా నేర్చుకోండి. వాటితో పాటు ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయిందండి. ఎక్స్ప్లెయిన్ హౌ మ్యాట్రిక్స్ అండ్ మల్టిప్లికేషన్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? అండ్ వీటితో పాటు ఇంకా మీ సిలబస్ లో ఉండి మన కవర్ కానీ ఆప్టిమల్ బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి వాటి గురించి నేర్చుకోండి. ఇవి నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కదాని డెఫినేషన్ నేర్చుకోండి. వాట్ ఈస్ గ్రీడీ మెథడ్ కొన్ని అడిగారండి. అండ్ వాట్ ఈస్ గ్రీడీ మెథడ్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమ్స్ అండ్ క్రిష్కల్స్ అల్గారిథం. అండ్ ఇంకొకటి మనకి షార్టెస్ట్ ప్రాబ్లమ్ లో డైనమిక్ ప్రోగ్రామింగ్ లో మనం
సింగిల్ సోర్స్ అంటే బెల్మాన్ ఫోర్డ్ అల్గారిథం అంటాము. అండ్ గ్రీడీ మెథడ్ లో షార్టెస్ట్ ప్రాబ్లం అంటే మనం డిజిక్రాస్ అల్గారిథం అంటాము. అవునా, ఇవన్నీ నేర్చుకోండి, క్లియర్ గా మీరు రాయగలుగుతారు. బట్ కంపల్సరీ జాబ్ సీక్వెన్స్ అండ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ, ప్రిన్స్ క్రిస్కల్స్ అండ్ డిజిక్రీస్ అల్గారిథం ఫ్రమ్ హియర్ 6th నుంచి 7th లో మీరు ఇంకా దిస్ వన్ అండ్ షార్టెస్ట్ పాత్ బెల్మాన్ ఫోర్డ్, ఇవి మర్చిపోవద్దండి. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి, షేర్, కమెంట్ కంపల్సరీ. నెక్స్ట్ యూనిట్ కావాలా వద్దనేది మీ కమెంట్స్ నుంచే నాకు తెలియజేయండి. అప్పుడే నేను నెక్స్ట్ 4 and 5 యూనిట్స్ ట్రై చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.